హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకొని ఇటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండి ఉన్న ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపలతోనూ ఆ నీళ్లను నోటి నుండి తీసుకున్నాడు. అలా కొన్ని దోసెల నీళ్లు తీసుకున్నాడు. శిష్యులు కూడా తమ గురువు చేసినట్టు చేశారు. కానీ ఆ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా మరో చెరువు కనిపించింది. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపలు బయటకు తీశారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం కూడా చేతలేదు. అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించకూడదు అని. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? గుడ్డిగా